శుభ ఆశీస్సులు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అస్మద్గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ దసరా పండుగ ఎందుకు చేసుకోవాలి అని అంటే, ముఖ్యంగా దశహర విజయ దశమి అని అర్థం. అంటే విజయదశమి పండుగ కలిసి రావడం చేత ఆ విజయదశమి ఎందుకు చేస్తారు అనే విషయానికి వస్తే, త్రేతాయుగంలో పాండవులు ఏ విధంగానైతే విజయదశమి అంటే జమ్మి చెట్టు యొక్క పైన ఈ వారి యొక్క ఆయుధాలన్నీ ఉంచి దాన్ని మంత్రపూరితం చేసి ఉంచారో అలా ఒక విధానము. అది కాకుండా రామచంద్రుల వారు రావణాసురుని సంహరించినటువంటి రోజు, అలాగే మహిషాసుర మర్దిని అయినటువంటి అమ్మవారు అంటే ప్రకృతి రూపమైనటువంటి మాత తల్లి అంటే త్రిమూర్తుల యొక్క తల్లి అంటే లక్ష్మీదేవి, సరస్వతి, దుర్గా, వీరి ముగ్గురు యొక్క అవతార పూర్ణమే ఈ మహిషాసుర మర్దిని అని మనం చెప్పుకుంటాం. అలా ఈ మహిషాసురుని సంహరించినటువంటి రోజు. ఇలా కాకుండా కూడా మనకు ఇంకా పురాణ గాథలు చాలా ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా ఏమిటంటే, మనకు రాముల వారు రావణుని సంహరించడానికి బయలుదేరినప్పుడు తనకు ఒక దృశ్యం కనపడింది. ఏమిటయ్యా అనంటే, పాలపిట్ట అనబడేటువంటిది కనపడింది. గరుడు ఒక పక్షి కనపడినా కూడా విజయం సంకల్పిస్తుంది అనబడేటువంటిది ఒక విధానం ఉన్నది. అట్లా ఈ కర్ణాటక, తమిళనాడు, అట్లా ఒడిశా ప్రాంతము, తెలంగాణ ప్రాంతములలో పాలపిట్టను చూసేటువంటి విధానం ఒకటి ఉంది. అంటే పాలపిట్ట కనుక కనపడినట్టయితే విజయాలు కలుగుతాయి అనబడేటువంటి ఒక విషయం ఉంది. అది పురాణోక్తమైనటువంటి విధానము, జానపదుల యొక్క జ్ఞానము. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, మనకు ఈ దశహరము అంటే ఏంటంటే, మానవుడిలో ఉండేటువంటి కామ, క్రోధ, మద, మాత్సర్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశింపజేయబడతాయి అని చెప్పబడతాయి ఈ దసరా పండుగ కోసం. అలాగే విజయదశమి నాడు మనకు ఈ శమీ పూజ చేస్తారు. ఆ శమీ పూజ ఎందుకు చేయాలి అంటే, మనలో ఉండబడేటువంటి ఈ యొక్క పాపాలన్నీ కూడా శమింపజేయటానికి అంటే నశింపజేయటానికి శమీ పూజని చేస్తాము. ఈ శమీ వృక్షం యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే, వేదంలో ఒక విషయం చెప్తారు. ప్రజాపతేరగ్నిర్మమ శుచత శోభిపతే ప్రమద్యాక్షేతి తగం సమయం శమయతు తత్సంయై శమయిత్యం. అంటే ప్రజాపతి అనగా బ్రహ్మగారు తను మొట్టమొదటగా ఈ సృష్టిని సృష్టించినప్పుడు అగ్నిని ఉద్భవింపజేశారట. ఈ అగ్ని బాగా వెలుగుతూ 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 ఆ అగ్ని చివరికి బ్రహ్మని దహింపజేస్తుందేమో అనేటువంటి భ్రమ చేత, ఆ బ్రహ్మగారు అనుమానం చేత, ఆయన యొక్క భయం చేత దాన్ని ఏం చేశారంటే, శమీ వృక్షం యొక్క కొమ్మని తీసుకుని ఆ యొక్క తాపానంతా అంటే ఈ యొక్క అగ్నిని ఆపారు, దాన్ని శమింపజేశారు. అందుచేత శమీ వృక్షం యొక్క గొప్పతనము దానిది. అంటే మానవులు ఉండేటువంటి షడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శమింపజేస్తాయి. ఈ జమ్మి యొక్క ప్రాధాన్యత అది. ఈ శమీ పూజ, దానికి ఒక శ్లోకం కూడా ఉంది. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అమంగళానాం శమనీ దుష్కృతస్య దుస్వప్ననాశిని ధన్యాం ప్రపద్యేయం శమీ శుభం. అంటే నవరాత్రులలో మనం ఈ శమీ పూజ చేయడానికి కారణం ఏమిటంటే, ఇలా కొన్ని మనలో ఉండేటువంటి శమీ పూజ, శమీ అంటే శమీ వృక్షం యొక్క తాపాన్ని తగ్గించబడేటువంటిది అని చెప్పుకున్నాం కదా. అలా శమీ వృక్షం యొక్క షడ్వర్గాలన్నింటినీ కూడా నశింపజేసేటువంటిది అని చెప్తున్నాము. అట్లా ఇక్కడ ఈ శమీ వృక్షం యొక్క చేత మనలో ఉండబడేటువంటి షడ్వర్గాలన్నీ కూడా, అంటే చెప్పాం కదా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశింపజేయబడతాయి అని. అట్లాగే నవదుర్గల యొక్క
పూజ చేస్తాము. అట్లాగే మొదటి 3 రోజులు లక్ష్మీ అమ్మవారిగా, తర్వాత సరస్వతి అమ్మవారిగా, ఆ తర్వాత దుర్గాదేవి మహిషాసురమర్దినిగా 3 రోజులు విభాగం చేసి దాన్ని పూజ చేస్తాము. చేయడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఈ యొక్క విశేషం ఏమిటంటే, ఈ 3 రకముల విధులు చేయడం వల్ల వీరి యొక్క ప్రభావం చేత, వీరు ఇచ్చినటువంటి ఆశీస్సుల చేత ప్రజలంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారు అని సేవించడం. అట్లాగే ఈ నవరాత్రుల యొక్క విశేషం ఇంకేమి చెప్పాలంటే, ఈ వసంత నవరాత్రులు మరియు దీనికి ఒక వేదంలో ఒక శ్లోకం కూడా ఉంది. శరద్వసంతో యమ దంష్ట్రాఖ్యం అంటే శరదృతువు వసంత ఋతువు ఇవి యముడికి 2 కూరలు లాంటివట. ఎందుకయ్యా అంటే, వసంత సమయంలో కూడా రవి యొక్క ప్రభావం చేత, ఆ రవి అందులో ప్రవేశించడం చేత, రాశిలో ప్రవేశించడం చేత ఒక వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అట్లాగే వసంత మాసంలో అంతే, శరదృతువులో కూడా అంతే. ఆ మాసాలు ప్రవేశించినప్పుడు మనలో ఉండబడే, అంటే ఈ వాతావరణంలో ఉండబడేటువంటి మార్పుల చేత విషగాలులు వీచి చాలామంది మనకు దహింపజేయబడతారు, అంటే శ్రమించబడతారు, అంటే చనిపోవటం కానీ, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు ఉద్భవించడం కానీ, వీటన్నిటికీ కూడా ప్రకృతి రూపమైనటువంటి మాతృదేవత అంటే అమ్మవారిని పూజించినట్టయితే అవన్నీ కూడా శాంతింపజేయబడతాయి అని ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి. ఇది ప్రధానము. అలా మనం చేసినట్టయితే, ఈ అమ్మవారిని యొక్క 9 రోజులు పూజ చేసినట్టయితే మనకు అన్ని శుభాలు విజయాలు సంకల్పిస్తాయి అని మనకు చెబుతున్నారు. అలాగే ఈ నవరాత్రుల్లో మనకు ప్రత్యేకమైన ఏంటి అంటే కొన్ని విషయాలు చెప్పారు. మొట్టమొదటగా అమ్మవారిని శైలిపుత్రిగా పూజిస్తారు, 2వ రోజు బ్రహ్మచారిణిగా పూజిస్తారు, 4వ రోజు చతుర్ఘటంగా పూజిస్తారు, 5వ రోజు స్కందగా పూజిస్తారు, కుష్మాండదేవిగా పూజిస్తారు, కాత్యాయని దేవిగా పూజిస్తారు, కాళరాత్రిగా పూజిస్తారు, మహాగౌరిగా పూజిస్తారు, సిద్ధాత్రిగా పూజిస్తారు. ఇంకా కొన్ని విధాలుగా చెప్తుంటారు. కొన్ని రకరకాలుగా అమ్మవారిని గాయత్రి మాతగా పూజిస్తారు. ఇలా ఏ ప్రాంతాల్లో ఆయా రకాలుగా ఈ అమ్మవారిని పూజింపజేస్తూ దసరా యొక్క అసలు విషయం చెప్పారు. ఏమిటంటే దశహరము అంటే రావణుడి యొక్క దశతలలు కూడా ఎలాగంటే కామక్రోధ రాశ్చర్యాల్ని నశింపజేయబడినవి అని చెప్పడానికి మనకి ఈ దసరా పండుగ యొక్క ప్రాముఖ్యత అని చెప్పుతున్నాము. ఈ దసరా నవరాత్రుల్లో మొట్టమొదటిగా దసరా అనగా విజయదశమి ప్రధానంగా తీసుకుంటాము. ఈ విజయదశమిలో సమస్త దోషములు పోయి విజయాలకు సంకేతంగా భావిస్తాం. ఇది ఆశ్వీజ మాస పాడ్యమి నాడు ప్రారంభమై 9 రోజులుగా నవదుర్గలుగాను, దశమి నాడు అపరాజితాదేవి గాను, రాజరాజేశ్వరి గాను ప్రార్థిస్తూ ఉంటాం. విజయాన్ని ప్రసాదించే అమ్మవారు కనుక ఈ అమ్మవారికి మహిషాసురమర్దిని అని పేరు కూడా ఉన్నది. ఈ మహిషాసురమర్దిని మాత్రమే ఈ యొక్క రావణాసురుని సంహరించడం చేత ఆ రోజు విజయోత్సవంగా విజయదశమిగా భావిస్తూ ఉంటాము. అట్లాగే మనకు చాలా పురాణ గాథల్లో ఉండేటువంటి విధానాన్ని మనం చెప్పుకున్న విధంగా, అట్లాగే అష్టమి నాడు ఆయుధ పూజ చేస్తారు. ఆ ఆయుధానికి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని వీడి ఉత్తర గోగ్రహణం సమయంలో అర్జున వారు తన యొక్క ధనుర్ధారిని తీసుకుని యుద్ధం చేయడానికి బయలుదేరుతారు. అది ప్రధానంగా మనం అదొక విజయ సంకేతంగా భావిస్తూ ఉంటాం. అంటే ఉత్తర గోగ్రహణ విజయాన్ని సాధించారు అంటే వాళ్ళ యొక్క అజ్ఞాతవాసం పూర్తి అయింది అని దాని యొక్క ప్రాధాన్యత. అట్లా వీరు అజ్ఞాతవాసం పూర్తి చేసుకోవడానికి ఆ జమ్మి చెట్టు మీద వీళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా ఉంచి దానికి ఒక మంత్రాన్ని జపింపజేసి ఎవరైనా దాన్ని కనుక చూసినట్టయితే ఆ ఆయుధాలని అన్నీ కూడా వాళ్ళకి సర్పాలుగాను, తేళ్లుగాను, ఇంకా రకరకాలైనటువంటి క్రూర జంతువుల యొక్క విధంగా కనపడుతూ ఉంటాయి. అలా ఈ విజయాన్ని సాధించారు కాబట్టి దాన్ని విజయదశమి అని ఒక విధంగా చెప్పుకుంటూ ఉంటాము ఈ దసరాలలో. ఈ విజయదశమి యొక్క ప్రత్యేకత అందుచేతనే జమ్మి పూజ చేయడానికి కారణం ఏంటి అంటే, శ్రీ మహావిష్ణువు యొక్క అందులో నిర్మలమై ఉంటాడు అని ప్రతీక. ఎందుకయ్యానంటే అందులో ఇంకో విధం కూడా చెప్పచ్చు మనకు. ఈ అగ్ని కార్యములు చేసే విధానం అంటే అగ్ని మంథనము అంటారు. అంటే యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు కూడా జమ్మి చెట్టు యొక్క కర్ర చేతనే అగ్ని మంథనం చేస్తారు. ఆ అగ్ని మంథనంలో అగ్ని పుడుతుంది. అలా ఈ అగ్ని ప్రాధాన్యత కలిగినటువంటి జమ్మి చెట్టుకి
పూజ చేస్తారు. ఇది ఒకటి. ఇలా కాకుండా దసరా చెప్పాం కదా మనం, ఈ దశ అంటే మానవులు ఉండబడే మతమాత్సర్య కామ క్రోధ ఇవన్నీ కూడా నశింపజేస్తుంది ఈ దసరా యొక్క ప్రత్యేకత. అలాగే మనం పాండవులు కూడా చెప్పుకున్నాము. అట్లాగే శ్రీరామచంద్రుల వారు రావణాసురుని సంహరించినటువంటి రోజు అని చెప్పుకున్నాము. అలాగే మహిషాసుర మర్దిని ఆ మహేశ్వరుని చంపినటువంటి రోజు. ఇవన్నీ విజయాలు సాధించింది కాబట్టి విజయదశమిగా దాని యొక్క ప్రాముఖ్యత వచ్చింది. అలాగే ఈ దసరా రావతులో ప్రకృతి వైపర్యం చేత, ప్రకృతిలో ఉండేటువంటి మార్పుల చేత జరిగేటువంటి విధానం మనం చెప్పుకున్నాము. ఆ యొక్క మార్పుల యొక్క అంటే విషవాయువులు ప్రజ్వలి మానవులకు అనేక రకమైనటువంటి రోగములు వ్యాప్తి చెందడం చేత, ఆ యొక్క మార్పులు జరుగుతుండడం చేత ఈ అమ్మవారిని ప్రార్థించినదే ప్రకృతి చేత. ప్రకృతిని మనము అమ్మవారిగాను, శ్రీమన్నారాయణుని పురుషుడిగాను భావించి మనము పూజ చేస్తూ ఉంటాము. అలాగే ఎన్నో రకాలైనటువంటి క్రిమికీటకాలు కూడా ఉద్భవించి మానవుల యొక్క అంటే ఈ వాయువులో కలిసి రకరకములైనటువంటి జ్వరాలు అలాంటి ప్రబలకుండా ఈ దశమి నవరాత్రుల్లో అమ్మవారికి పసుపుతో అభిషేకం చేస్తూ ఉంటాము. అందుచేత ఈ పసుపుని వాడటం కారణం ఏమిటాయి అంటే నవరాత్రుల ప్రత్యేకత కూడా అదే. మనము గడపకి పసుపు రాసుకోవటము, అలాగే స్త్రీలు పాదాలకి పసుపు రాసుకోవటము, ఇవన్నీ కూడా ఈ యొక్క వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల ఈ క్రిమికీటకాలన్నీ కూడా వాయువు అనేటువంటిది దాన్ని విషవాయువులు కలగకుండా చేస్తుంటుంది. ఇలా ఈ విజయదశమి నవరాత్రుల్లో ఎన్నో రకాల అమ్మవారి యొక్క పూజలను చేసి వాటి వల్ల మనం అంతా కూడా విజయాల్ని పొందడానికి ప్రధానమైనటువంటి కారణమైనది. అలాగే చెప్పాం కదా, యముడి యొక్క కోరలు అంటాము, వసంత శరదృతువులు. ఆ కోరల యొక్క ప్రభావం చేత విషయాలు ఉద్భవించి ఈ యొక్క ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా శమింపజేయటానికే విజయదశమిని మనం జరుపుకుంటాము. ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉన్నది. బతుకమ్మ పండుగను చేస్తాము. బతుకు అమ్మ అంటే తాను బ్రతుకుతూ ఇతరుని బ్రతికించవలెను అనేటువంటి సంకల్పం చేత వచ్చినటువంటి విధానము. ఎందుకయ్యా అదంటే, పూర్వం మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఓ కుటుంబం ఉండేటువంటిది. ఆ కుటుంబానికి ఏకైక కుమార్తె ఒక ఆమె ఉండేది. ఆమె పేరు బతుకమ్మ. ఆ బతుకమ్మ ఎందుకని వచ్చింది అంటే దాని పేరు వాస్తవంగా అమ్మాయి పేరు వేరే ఉండేది. ఈ అమ్మాయి తాను తల్లిదండ్రులు కనుక యాత్రలకు బయలుదేరుతూ ఆ అమ్మాయిని తన యొక్క అన్నగారు వదిన గారి దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. ఆ కాలంలో ఆ అమ్మగారు వదిన గారు అన్నగారి దగ్గర వదిలిపెట్టడం వల్ల వారిద్దరూ కూడా ఈ అమ్మాయిని నానా ఇబ్బందులు పెడుతుండటం వల్ల ఆ అమ్మాయి ఈ అంటే బయట ప్రాంతానికి వెళ్ళింది. అంటే అటవీ ప్రాంతానికి వెళ్ళి ఒక గుడిలో ప్రార్థన చేసుకుంటూ అమ్మవారిని నివసిస్తూ ఉండేది. అలా చేస్తూ ప్రతిరోజు కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండటం చేత, అలాగే ఈ అమ్మాయి తన యొక్క కష్టాలన్నీ కూడా తీరుట కోసం ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ తను బ్రతుకుతూ ఈ మనం ఉండేటువంటి తంగేడు పూలతోటి అమ్మవారిని పూజిస్తూ ఉండేటువంటిది. అలా పూజ చేస్తూ ఆ గౌరీమాతగా ఆమెని ప్రార్థన చేస్తూ ఉండేటువంటిది. ఆ యొక్క ప్రార్థన చేత ఈమె 9 రోజులు ఇలా ప్రార్థన చేసింది. తాను అక్కడ తన ఇంటికి పోతే ఏమవుతుందో అని ఆ యొక్క అటవీ ప్రాంతంలో ఉండేటువంటి చెరువులో నిమజ్జనం అయిపోతుంది. ఈ 9 రోజులు చేసేటువంటి పూలని అందులో నిమజ్జనం చేస్తూ తాను కూడా నిమజ్జనం అయిపోతుంది. అప్పుడు తల్లిదండ్రులతో కూడా యాత్రకి వచ్చేసరికి ఈ కూతురు లేకపోవడం చేత ఈ అమ్మనే తాను అమ్మవారిగా పూజించి ప్రతి ఇంటా కూడా ఆ రోజు నుండి బ్రతుకు అమ్మ అంటే బతుకు అమ్మ అంటే జీవించు జీవింపజేయి అనే విధానంతో ఈ యొక్క విధానం మనకు తెలంగాణ ప్రాంతంలో, కర్ణాటక మరియు ఒడిశా ప్రాంతంలో చేయడం జరుగుతుంది. అంటే గౌరీదేవిని పూజించటం. అలాగే ఒక్కొక్క రకమైనటువంటి పూజలు, ఒక్కొక్క పూజ ఒక్కొక్క రకంగా ఒక్కో నాడు ఒక్కో రకమైనటువంటి పూలతోటి పూజించేటువంటి వారు గౌరీదేవిని. ఆ గౌరీదేవిని ఏవైనా వ్రతము చేసినట్టయితే అమ్మవారిని నిమజ్జనం చేయటం అంటే యథాస్థానానికి ప్రవేశింపజేయటం. అంటే తాను ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఎలా అంటే అగ్ని ద్వారా యథాస్థానానికి ప్రవేశింపజేయటం, నీటి ద్వారా ప్రవేశింపజేయటం, ఇలా ఉంటాయన్నమాట. అది శాస్త్రోక్తమైనటువంటి విధానం. దాంట్లో మనకు ఈ అమ్మవారిని నీటిలో కూడా కలుషితం జరుగుతూ ఉంటుంది ఈ వసంత నవరాత్రుల్లో, దసరా నవరాత్రుల్లో. అందుచేత ఈ తంగేడు పూలని
మిగతా రకములైన పూలని కూడా దాంట్లో నిమజ్జనం చేసినట్టయితే శాస్త్రపరంగా కూడా ఆ పూల చేత నీరన్నీ కూడా చక్కగా శుద్ధి అయ్యి మనం త్రాగడానికి అనుకూలంగా ఉండేటువంటి. అందుచేత ఆ యొక్క స్త్రీ తాను అమ్మవారి రూపంలో అందరినీ బ్రతికించడం కోసం తాను నిమజ్జనం అయిపోయి అమ్మవారి రూపంగా దాల్చింది కాబట్టి ఆనాటి నుండి మనకి ఇక్కడ బతుకమ్మ పండుగ చేయడం జరుగుతున్నది. అందుచేతనే ఈ ప్రకృతి అంతా కూడా మనం అమ్మవారిగా తల్లిగా భావించి పూజ చేస్తూ ఉంటాము. ఈ విజయదశమి నాడు ఒక ప్రత్యేకత ఇంకోటి ఉన్నదండి. అపరాజిత దేవిని పూజించడం ఉంటుంది. ఈ అపరాజిత దేవి ఏమిటయ్యా అంటే సకల శుభాలు ఒసుగుతుంటుంది. అందుకే దానికి విజయదశమి నాడు మనము ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే సకల రోగాలు, సకల కార్య అనుకూల సిద్ధిది, రకరకములైనటువంటి మనకు రుగ్మతలు పోవటము, అలాగే సుఖశాంతులు కలుగుతాయని ప్రతీక. దానికి ఒక శ్లోకం ఉన్నది. ఆ శ్లోకం చెబుతాను నిదానంగా. అందరూ కూడా ఈ శ్లోకాన్ని విజయదశమి నాడు కనుక పఠించినట్టయితే వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వాళ్ళకు ఉండేటువంటి దీర్ఘరోగాలు తగ్గుతాయి. వాళ్ళకు ఉండబడేటువంటి అనేక రకమైన క్లేశములు నశిస్తాయి, సుఖశాంతులు కలుగుతాయి. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మీ అందరికీ కూడా నిదానంగా చెప్తాను. అందరూ కూడా పఠించవలసిందిగా చెప్తున్నాం. ఓం హరేణతు విచిత్రేణ భాస్వత్ కనక మేఖలా అపరాజిత భద్రరత కరోతు విజయం మమ. మళ్ళీ చెప్తాను, మళ్ళీ వినండి. హరేణతు విచిత్రేణ భాస్వత్ కనకమేఖలా అపరాజిత భద్రరత కరోతు విజయం మమ. ఈ శ్లోకాన్ని కనీసం ఒక 11 సార్లు విజయదశమి నాడు ఉచ్చరించినట్టయితే తమకు ఉండబడేటువంటి క్లేశాలన్నీ కూడా తొలగిపోయి శుభాలు జరుగుతాయి అని ఇది మనకు పూర్వం పురాణయుక్తమైనటువంటి విషయాల్లో చెప్పినటువంటిది. దశహరము అని ఇందాక చెప్పుకున్నాం కదా, కామ క్రోధ మద మాత్సర్యములు ఇవన్నీ కూడా ఈ దశహరములు అంటే మనలో ఉండే ఏవైతే షడ్వర్గాలు దశ కన్నికాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా శమింపజేయబడతాయి అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. అలాగే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకంతో పాటుగా ఇంకో శ్లోకం కూడా ఉన్నది. అది చదివినట్టయితే మీకందరికీ కూడా శుభాలు జరుగుతాయి. ఇది కూడా చెప్తాము, మీరు అనుకరించవలసిందిగా చెప్తున్నాం. అమంగళానాం శమనీం దుష్కృతస్య చ దుస్వప్ననాశినీం ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం. మళ్ళీ చెప్తాము ఇంకోసారి, మీరు అందరూ కూడా పఠించవలసిందిగా. అమంగళానాం శమనీం దుష్కృతస్య చ దుస్వప్ననాశినీం ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం. అంటే ఇక్కడ అమంగళానాం అంటే వినకూడనటువంటివి, లేకపోతే అపప్రదమైనటువంటి పదాలు, అపసూచకమైనటువంటివి ఏవైనా ఉంటే శమనీం అని చెప్తున్నాము. మళ్ళీ దుష్కృతస్యచ అంటే మనము పూర్వజన్మలో కానివ్వండి లేదా ఈ జన్మలో కానివ్వండి దుష్కర్మలు ఏవైతే చేసి ఉంటామో అవన్నీ కూడా నశించాలి అని. దుస్వప్న నాశినీం ధన్యాం. అమ్మా నాకు దుస్వప్నాలు కలుగుతున్నాయి, ఈ దుస్వప్నాలంటే కూడా మీరు తొలగింపజేసి నన్ను ప్రశాంతమైన జీవనం కలిపేట విధంగా అనుగ్రహించండి అని చెప్పడం ఇంకోటి. ప్రపద్యేహం శమీ శుభాం. ఇలా ప్రార్థన చేసినట్టయితే మీకు అన్ని కూడా శుభాలు కలుగుతాయి అని దీని అర్థం. మనకు ఈ మాధ్యమాల ద్వారా వచ్చిన విషయం ఏమిటంటే ఈ సౌదీ అరేబియాలో కూడా శమీ పూజ చేస్తారనేటువంటి ఒక నానుడి ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి ఆలోచన తర్వాత సంగతి. కానీ ఈ తంత్రి మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి విషయం, ఈ సౌదీ అరేబియాలో జమ్మి వృక్షము ఉన్నది పెద్దది, కనీసం ఒక 5,000 సంవత్సరాల పూర్వం నుంచి ఇప్పటి వరకు ఉన్నది అనేటువంటి విషయం. అక్కడ కూడా
ఈ శమీ వృక్షాన్ని పూజిస్తారు అనేటువంటి ప్రపంచమైనటువంటి మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి వినికిడి. ఈ శమీ వృక్షం యొక్క గొప్పతనం మనం చెప్పినట్టు విధానంగా చెప్పాం కదా. శమీ వృక్షం యొక్క చాలా ఔషధ గుణములు కలిగినటువంటిది. శమీ వృక్షం యొక్క చెట్లు కాయలు కనుక తినేట్లయితే తమ శరీరంలో ఉండబడేటువంటి రోగాలన్నీ కూడా నశిస్తాయి. శమీ వృక్షం యొక్క చిగురు తిన్న మన శరీరంలో ఉండేటువంటి కల్మశాలన్నీ పోతాయి. అలాగే శమీ వృక్షం యొక్క ప్రతినిత్యము ఎవరైతే వెళ్ళి పరిక్రమలు అంటే ప్రదక్షిణలు చేస్తారో వారందరికీ కూడా సకల కార్య అనుకూల స్థితి జరుగుతుంది. శమీ వృక్షానికి ఎవరైతే నిత్యము కూడా నీరు పోసి దానికి 11 ప్రదక్షిణాలు చేస్తారో అలాంటి వారికి వారి యొక్క సకల కామనాలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ విధంగా శమీ వృక్షం యొక్క ప్రత్యేకత. భక్తులందరికీ అలాగే ప్రేక్షక మహాశంతుకు కూడా ఈ దసరా ఆశీస్సులు మీకు అందిస్తున్నాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీ అందరికీ కూడా శ్రీభూ నీలాసమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత మీ అందరికీ కూడా శుభాలు కలగాలని మేము స్వామివారిని ప్రార్థిస్తున్నాము. అట్లాగే ఈ దసరా అంటే దశహారము అనుకున్నాం కదా. మొట్టమొదటి అసలు దసరాకి ప్రాధాన్యం ఏంటంటే దశహారము. దశ అంటే చెప్పాం కదా ఇంతకుముందు మనం మానవులు ఉండేటువంటి కామక్రోధ మాత్సర్యాలు ఇవి పోవుట కోసమని అమ్మవారిని ప్రకృతి రూపంగా పూజిస్తున్నాము. ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మీకు కలగాలని ఆ అమ్మవారి యొక్క శుభాశీస్సులు అందజేస్తూ ఓం శాంతి శాంతి శాంతి. మనకు నవరాత్రుల్లో ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారు అంటానికి ఒక శ్లోక ప్రమాణం ఉంది. ప్రథమం శైలపుత్రి ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్ర ఘటేతి కూష్మాండేతి చతుర్థమే పంచమం స్కందమాతేతి సప్తమం కాత్యాయనీతి సప్తమం కాలరాత్రీతి మహాగౌరీ అష్టమం నవమం సిద్ధదాత్రీ చ నవదుర్గాం ప్రకీర్తితాం ఉక్తాన్యేతాని నామాని బ్రాహ్మణ్యేన మహాత్మన. ఇలా దుర్గాదేవిని 9 విధాలుగా ప్రార్థిస్తారు. ఈ యొక్క మంత్రం ఈ శ్లోకం ఆధారంగా మనం ఈ అమ్మవారిని ఈ విధంగా ఆరాధించవచ్చు.